సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే అన్ని అవయవాల్లోకెల్లా కళ్ళు ప్రధానమైనవని అర్థం. కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా అతి కష్టం మీద ఎలాగోలా బతికేయొచ్చు. కాని కళ్ళు లేకపోతే ఈ లోకాన్నే చూసే అదృష్టం కలగదు. మిగతా అవయవాలన్నీ సరిగా ఉన్నా చూపు భాగ్యాన్ని ప్రసాదించే కళ్ళు లేకపోతే అన్నీ ఉన్నా లేనట్టే అనిపిస్తుంది. శరీరంలోని ఇంత ముఖ్యమైన అవయవమైన కళ్లను కాపాడుకునే విషయంలో చాలామందికి సరైన అవగాహన లేదు. ఈ నేపథ్యంలో కొన్ని వాస్తవాలు. తక్కువ వెలుతురులో చదివితే చూపు తగ్గుతుందనేది అపోహ మాత్రమే. ఎందుకంటే వెలుతురు సరిగ్గా లేనప్పుడు చదువుకుంటే నేత్రాలు తొందరగా అలసిపోతాయి తప్ప చూపు తగ్గదు. కొంతమంది వెలుతురు కళ్ల మీద పడే వైపునకు తిరిగి కూర్చుంటారు. ఆ దిశలోనే పుస్తకం పెట్టుకుని చదువుతుంటారు. కానీ అది సరికాదు. లైటు డైరెక్ట్గా పుస్తకం మీద పడేట్టు చూసుకోవాలి. టీవీ వీక్షించినా సెల్ఫోన్ ఆపరేట్ చేసినా ఇదే పద్ధతిని పాటించడం ఉత్తమం. చూపు తగ్గినట్లనిపించినా కళ్ళు నొప్పి పెట్టినా వెంటనే వైద్యుడికి చూపించుకోవాలి. అలా ఎందుకవుతుందో అడిగి తెలుసుకోవాలి. సమస్యకు దారితీసిన కారణాన్ని త్వరగా గుర్తిస్తే తేలికపాటి చికిత్సలతో సరిచేసుకోవచ్చు. తద్వారా చూపు తగ్గడాన్ని నెమ్మదింపచేయొచ్చు. టీవీ, కంప్యూటర్, సెల్ఫోన్లను ఎక్కువసేపు చూడటం వల్ల కళ్ళు దెబ్బతింటాయని భావించడం కూడా తప్పే. ఇలా చేస్తే కళ్ళు అలసిపోతాయి, ఒత్తిడికి గురవుతాయి తప్ప చూపు మందగించదు. కంప్యూటర్ను ఎక్కువసేపు వాడేవాళ్లు క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలి. తరచుగా కంటిరెప్పలను ఆడిస్తూ కళ్ళు పొడిబారకుండా చూసుకోవాలి. కళ్లద్దాలను గాని లెన్సులను గాని వైద్యులు సూచించిన వాటినే వినియోగించాలి. ఏదైనా కారణం వల్ల కళ్లద్దాల పవర్ తగ్గినప్పుడు కొత్త వాటిని తీసుకోవాలి. అంతేగాని కళ్లద్దాలు, లెన్సులతో చూపు తగ్గడం, కళ్ళు పాడైపోవడం ఉండదు. క్యారెట్లు తింటే కళ్లకు మంచిది. ఇది మాత్రం 100% నిజం. క్యారెట్లోని ఏ విటమిన్ కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. క్యారెట్తో పాటు పాలు, వెన్న, గుడ్డులోని పచ్చసొనలో కూడా ఆ విటమిన్ దొరుకుతుంది. పండ్లు, ఆకుకూరల్లో సి మరియు ఈ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి వయస్సుతో పాటు వచ్చే శుక్లాలు, రెటీనా మధ్య భాగం క్షీణించడం వంటి సమస్యల నుంచి రక్షిస్తాయి. సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.